ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. గేమ్ చేంజర్ రిలీజ్ టైం క్రిస్మస్ అని దిల్ రాజు తేల్చిపడేశాడు. మరి అదే టైంకి గేమ్ చేంజర్ రాకుండా మెగా కాంపౌండ్ నుండి ఇద్దరు హీరోస్ వచ్చి మొహమాట పెడతారా? దిల్ రాజు మాటకి త్వరలో చిరంజీవి వచ్చి చెక్ పెడతాడా? గేమ్ చేంజర్ రిలీజ్ విషయంలో మొన్నటి వరకు రకరకాల లెక్కలు షికార్లు చేశాయి. దిల్ రాజు ఎప్పుడైతే క్రిస్మస్ అని చెప్పేశాడో అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. నిర్మాత చెప్పిందే ఫైనల్ కాబట్టి అదే టైంకు చరణ్ వస్తాడని అంతా ఫిక్స్ అయిపోయారు. కరెక్ట్ గా ఇదే టైంలో చిరు యాంగిల్ నుంచి గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ మళ్ళీ వెనక్కి వెళ్తుంది అనే మాటలు వినిపిస్తున్నాయి. క్రిస్మస్ కు గేమ్ చేంజర్ రిలీజ్ అని దిల్ రాజు చెబితే పనైపోయే పరిస్థితులు ఇక్కడ లేవు. అదే టైంకు చిరంజీవి మిత్రుడు ఆమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ పిక్చర్ తో మన ముందుకు రాబోతున్నాడు. ఈ ఫిల్మ్ 2007లో వచ్చిన తారే జమీన్ పర్ కు సీక్వెల్. వరుస ఫ్లాపులతో ఇబ్బందుల్లో ఉన్న అమీర్ కు ఈ మూవీ ఎంతో ప్రెస్టీజియస్. గేమ్ చేంజర్ పాన్ ఇండియా ఫిల్మ్ కావడంతో మిస్టర్ పర్ఫెక్ట్, తారే జమీన్ పర్ కు థియేటర్ల పరంగా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. సో ఈ యాంగిల్లో అమీర్ రిక్వెస్ట్ మేరకు చిరు ముందుగా మొహమాటానికి పోయి వెనక్కి వెళ్తాడు అనే చర్చ నడుస్తోంది. గేమ్ చేంజర్ కు ఆశించిన బజ్ ఇంకా రాలేదు. ఈ సినిమా కంటే 2 వారాల ముందు డిసెంబర్ 6న వచ్చే పుష్ప 2తో థియేటర్ల పరంగా ప్రాబ్లమ్స్ ఎదురు కావచ్చు. ఎలాగో ఇద్దరు ఒకే కాంపౌండ్ హీరోలే కావడంతో అల్లు అరవింద్ రిక్వెస్ట్ ను చిరంజీవి కాదనలేడు. ఆ రకంగానూ గేమ్ చేంజర్ వెనక్కి వెళ్ళొచ్చు. పైగా చెర్రీకి కెరీర్ స్టార్టింగ్ లో మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చి ఫ్లాపుల్లో ఉన్న టైంలో ధృవతో మళ్ళీ లైఫ్ ఇచ్చిన కారణంగా అరవింద్ మాటను చిరు కాదనలేని పరిస్థితి. ఇదే కాకుండా ఓపెనింగ్స్ కు అడ్డుపడేలా పలువురు కుర్ర హీరోలు పాన్ ఇండియా చిత్రాలు ఇదే క్రిస్మస్ కు వస్తూ ఉండడంతో గేమ్ చేంజర్ తక్కువ థియేటర్స్ తో ఆటను షురూ చేయాల్సి వస్తుంది. 250 కోట్లకు పైగా ఖర్చు పెట్టిన గేమ్ చేంజర్ తక్కువ స్క్రీన్స్ తో వస్తే అసలు ఓపెనింగ్స్ ఏమొస్తాయి? అయినా మంకు పట్టుపట్టి దిగిపోతే స్టార్ ఇమేజ్ కు దెబ్బ పడొచ్చు. ఇవన్నీ చూసైనా సరే చిరంజీవి రిక్వెస్ట్ మేర సినిమా డేట్ మళ్లీ మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.